శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సాధ్వి మందోదరిని దర్శించినటువంటి మహాకవికి సీతామాతగా అనిపించింది. అతనిలో ఉత్సాహం కలిగింది. క్షణకాలం ఆనందించారు. కానీ అంతలో అతని ఉత్సాహం తొలగిపోయింది. ఈమె సీతామాత కాజాలదు అనిపించింది. ఎందుకంటే రాముని ఎడబాటులో ఉన్నటువంటి మాత ఇంత శోభాయమానంగా సుఖంగా ఏ రకంగా నిద్రించగలదు? అన్యేయమితి నిశ్చిత్య భూయస్తత్ర చచారసః పానభూమౌ హరిశ్రేష్ఠ సీతా సందర్శనోత్సుకౌ. ఈమె సీతామాత కాదు అని నిశ్చయించుకున్నటువంటి మారుతి తన తదుపరి అన్వేషణను కొనసాగించారు. పరకాంతా దర్శనం దోషం కదా, మరి నేను ఈ రకంగా అన్వేషించడం సమంజసమా అన్న సంశయం కలిగింది మహాకవికి. కానీ తన మనస్సు మాత్రం ఎలాంటి వికారాలకు లోను కావటం లేదు. సీతామాతను వెతకాలి అంటే స్త్రీల మధ్యనే వెతకాలి కదా. దేవగంధర్వకన్యాశ్చ నాగకన్యాశ్చ విల్యవాన్ అవేక్షమాణో హనుమాన్ నైవాపశ్యత జానకీం. అన్వేషిస్తున్నటువంటి మహాబలికి దేవ గంధర్వ నాగకన్యలందరూ కనపడుతున్నారు, కానీ సీతామాత మాత్రం కనిపించలేదు. హనుమ సీతామాత కనిపించకపోతే కాగల విషమ పరిస్థితులను గురించి ఆలోచిస్తూ ఉన్నారు. తతో విక్రమమాసాద్య ధైర్యవాన్ కపికుంజరః రావణం వా వధిష్యామి దశగ్రీవం మహాబలం కామమస్తు హృతా సీత ప్రత్యాచీరణం భవిష్యతి. ఒకవేళ లంకలో సీతామాత కనిపించకపోతే నేను దశగ్రీవుడైనటువంటి ఈ రావణుని తప్పకుండా వధిస్తాను. కనీసం దానివల్ల నాకు కోపము పగ అయినా తీరుతాయి కదా. అథవైనం సముక్షిప్య ఉపర్యుపరి సాగరం రామాయోపహరిష్యామి పశుం పశుపతేరివా. లేదా ఈ రాక్షసుల్ని నేను పరిగ్రహించి రుద్రభగవానునికి అగ్నిముఖంగా సమర్పించే పశువుగా ఆహుతిగా శ్రీరాముని వద్దకు ఆకాశ మార్గంలో తీసుకుని వెళ్తాను. ఈ రకంగా ఆలోచిస్తున్నటువంటి కపికి ఒక ఆలోచన వచ్చింది. అశోకవనికాచేయం దృశ్యతేయా మహాద్రుమ ఇమాం అధిగమిష్యామి నహీయం విచితామయా. మహాతరువులతో సుందరంగా శోభిస్తున్నటువంటి ఈ అశోకవనాన్ని నేను ఇంతవరకు వెతకలేదు, కాబట్టి నేను ఈ వనాన్ని తప్పకుండా వెతకాలి. వసూన్ రుద్రాన్ తథాదిత్యాన్ అశ్వినౌ మరుతోపి చ నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్ధనః. అష్టవసువులకు, ఏకాదశ రుద్రులకు, ద్వాదశాదిత్యులకు, అశ్వినీ దేవతలకు, మరుత్తులకు నమస్కరించిన హనుమంతుడు అశోకవనం వైపుగా అడుగులు వేయసాగారు. సమస్త భూతములకు సమస్త లోకములకు ప్రభువు శ్రీమన్నారాయణుడు అదృశ్యంగా అగోచరంగా ఉండే ఇతర దేవీ దేవతలు నాకు కార్యసిద్ధిని కలిగించుదురుగాక అని ఆయన ప్రార్థించారు. సంహూత్తమివ ధ్యాత్వా మనసా చాధిగమ్యతాం అవప్లుతో మహాతేజా ప్రాకారం తస్య విశ్వనమః. ఈ రకంగా ఒక్క ముహూర్త కాలం ధ్యానించిన కపి రావణుని యొక్క భవనము నుండి అశోకవన ప్రాకారంపైకి లంఘించారు. అమిత సుందరంగా ఉన్న అశోకవన సౌందర్యానికి ముగ్ధుడయ్యారు. ఇలా ఆలోచింపసాగారు. సంధ్యాకాల మనాశ్యామ ధ్రువమేష్యతి జానకి నదీం చేమాం శివజలాం సంధ్యార్థేవరవర్ణిని. ఇది జీవతి సాదేవి తారాధిప నిభానన ఆగమిష్యతి సావశ్యం ఇమాం శివజలాం నదీం. సంధ్యానియమాన్ని తప్పకుండా ఆలోచించేటటువంటి జానకి స్నాన ధ్యానాదులకై పవిత్ర జలములు కలిగినటువంటి ఈ జలప్రవాహం తీరానికి తప్పకుండా వస్తుంది అని భావించి సీతామాత దర్శనం కోసం ప్రతీక్షిస్తూ ఉన్నారు. ఏవంతు మత్వా హనుమాన్ మహాత్మా ప్రదీక్షమాణో మనుజేంద్రపత్నీం అవేక్షమాణశ్చ దదర్శ సర్వం సుపుష్పితే పర్ణఘనే నిలీపః. ఆంజనేయుడు బాగా పుష్పించి దట్టమైన ఆకులు కలిగినటువంటి వృక్ష శాఖపై ఆకుల మధ్య దాగినవాడై సీతామాతకై అన్ని వైపులా అన్ని దిక్కులా పరికించి చూస్తూ ఉన్నారు. జిత్వాత్తు రాక్షసాన్ సర్వాన్ ఇక్ష్వాకుకులనందినీం సంప్రదాస్యామి రామాయ యథాసిద్ధిం తపస్వినే. నేను ఈ రాక్షసులనందరినీ జయించి మహాతపస్వికి తపఫలం ఏ రకంగా అందుతుందో ఆ రకంగా శ్రీరామచంద్రునికి సీతామాతను ఆనందదాయిని సమర్పిస్తాను. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయి నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః నతేభ్యస్తు నమస్కృత్య సుగ్రీవాయ చ మారుతిః దిశస్సర్వా సమాలోక్యః అశోకవనికాం ప్రతి. శ్రీరామచంద్ర ప్రభువుకు నమస్కారము.
జనకాత్మజ అయినటువంటి జానకీదేవికి నమస్కారము, లక్ష్మణస్వామికి నమస్కారము, రుద్రునకు, ఇంద్రునకు, యమునికి, అగ్నిదేవునికి, సూర్యచంద్రులకు, మరుద్గణములకు నమస్కారము. ఇలా ప్రార్థించి ప్రభువుకు సుగ్రీవునికి కూడా నమస్కరించి అన్ని దిక్కులు పరికించి అశోకవనం వైపుగా సాగిపోసాగాడు మారుతి. బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిం అగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ మరుతశర్వ ఏవ చ. బ్రహ్మదేవుడు, దిక్పాలకులు, అగ్ని, వాయువు, ఇంద్రావరుణులు, సూర్యచంద్రులు, అశ్వినీదేవతలు, మరుత్తులు, రుద్రభగవానుడు నాకు కార్యసిద్ధిని ప్రసాదించుగాక అని ఆయన ప్రార్థన చేశారు. సిద్ధిం సర్వాణి భూతాని భూతానాంచేవయ ప్రభు దాస్యంతి మమయే చాన్యే హ్యదృష్టాః పథిగోచరాః. ఇంతలో హనుమంతునికి సమీపంలోని చైత్య ప్రాసాదం కనిపించింది. అది సహస్ర స్తంభములచే నిర్మించబడి ఉంది. ఆ చైత్య ప్రాసాదం ఆవల ఒక వృక్ష ఛాయలో మలిన వస్త్రములు ధరించినటువంటి స్త్రీమూర్తిని హనుమంతుడు గమనించారు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కాపలాగా ఉన్నారు. దుఃఖ సంతప్తయై తరిగిన శరీర ఛాయతో అంగారకునిచే పీడింపబడుతున్నటువంటి రోహిణిలాగా శోకిస్తూ అతి దీనావస్థలో ఉంది ఆ మహాసాధ్వి. తర్కయామాస సీతేతి కారణై ఉపపాదిభిః క్రియమాణా తదా తేన రక్షస కామరూపిణి. కారణములను తర్కసంగతంగా విచారించినటువంటి మారుతి ఈ సాధ్వియే సీతామాత అని భావించసాగాడు. సమూర్తమివ ధ్యాత్వా బాష్పర్యాకులేక్షణః సీతామాశ్రిత్య తేజస్వీ హనుమాన్ విలలాపః. ఈ స్థితిలో సీతామాతను చూచినటువంటి మారుతి పరిపరి విధాలుగా విలపించాడు. విధి ఎవ్వరికైనను అనుల్లంఘనీయమే కదా అని విచారించాడు. నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి. ఆమె తన ఎదుట ఉన్న రాక్షస స్త్రీలను చూడటం లేదు, ఫల పుష్పాదులతో కూడిన తరువులను కూడా చూడటం లేదు. తన హృదయంలో శ్రీరామచంద్రుని నింపుకొని నిరంతరము ఆయననే ధ్యానిస్తున్నటువంటి తపస్విలాగా ఉన్నది. ఇత్యేవమర్థం కపిరన్వవేక్ష్య సీతేయమిత్యేతి నివిష్టబుద్ధిః సంశ్రిత్య తస్మిన్ నిషసాదవృక్షే లలీహరీణాం వృషభస్తరస్వీ. ఈమె సీతాసాధ్వియే అన్న నిశ్చయం మారుతికి కలిగింది. ఆ వృక్షం పైన తగిన సమయాన్ని నిరీక్షిస్తూ మారుతి ఉండిపోయారు. తాభిపరివృతో రాజా సురూపాభిః మహాయశాః తన్మృగద్విజ సంఘుష్టం ప్రవిష్టః ప్రమదావనం. రావణోయం మహాబాహుః ఇతి సంచిత్య వానరః సోయమేవ పురాశేతే పురమధ్యే గృహోత్తమే అవప్లుతో మహాతేజ హనుమాన్ మారుతాత్మజః. ఇంతలో సుందరీ మరుణుల చేత పరివృతుడైనటువంటి రావణుడు పక్షుల కిలకిలా రావములతో మృగముల ధ్వనులతో కూడినటువంటి ఆ అశోకవనంలోకి ప్రవేశించారు. ఆయన చూసినటువంటి ఆంజనేయుడు ఇతడు రావణుడే, భవనంలో నిద్రించుచుండగా నేను చూస్తుంది ఇతనినే కదా అని పరిశీలనగా చూడటం కోసం శాఖ నుంచి కొంచెం క్రిందకు దిగి పరిశీలనగా చూడసాగారు. స తథాప్యుగ్ర తేజాసన్ నిర్ధూతస్తస్య తేజస పత్రగుహ్యాంతరే సక్తో హనుమాన్ సంవృతో భవతు. తీవ్రమైన ఉగ్ర తేజస్సుతో కూడినటువంటి రావణుని తేజస్సును సూచించిన మారుతి వృక్షశాఖల మధ్య ఆకుల మధ్య దాగి గమనింపసాగారు. సీతామాతను సమీపించినటువంటి రావణుడు ఇలా పలకసాగారు. బుద్ధిం మమానుపశ్యత్వం శయం భద్రే సశ్చమే కిం కరిష్యసి రామేణ సుభగే చీరవాసస నచాపి మమ హస్తాత్వాం ప్రాప్నుమర్హతి రాఘవః హిరణ్యకశిపుః కీర్తిం ఇంద్రహస్తగతామివ. ఓ దేవి, రాజ్యాన్ని కోల్పోయి నారచీరలు ధరించి అరణ్యంలో తాపసిలాగా జీవిస్తున్నటువంటి రాముని వలన నీకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? బుద్ధిపూర్వకంగా నన్ను ఆశ్రయించు. ఇంద్రుని చేత హరింపబడిన తన భార్యను హిరణ్యకశ్యపుడు పొందగలిగాడేమో కానీ నా చేత హరింపబడినటువంటి నిన్ను శ్రీరాముడు ఎన్నటికీ పొందజాలడు. సమాధానంగా సీతామాత ఈ రకంగా పలుకుతున్నది. తృణమంతరతః కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోవృత్తః స్వజనే క్రియతాం మనః. విదితస్స హి ధర్మజ్ఞః శరణాగతవత్సలః తేన మైత్రీ భవతు తే యది జీవితుమిచ్ఛసి. వర్జయేత్ వజ్రముత్సృష్టం వర్జయేదంతకశ్చిరం తద్భిదం తున సంక్రుద్ధ లోకనాథ సరాఘవ. ఒక గడ్డిపోచను
తనకు రావణునికి మధ్యగా ఉంచి సీతామాత ఇలా పలికింది, ఓ రాక్షస, నీ మనస్సును నివర్తించు, నీ అంతఃపుర స్త్రీలతో సుఖంగా జీవించు. శ్రీరామచంద్రమూర్తి ధర్మజ్ఞుడు, శరణు కోరిన వారిని ఆదరించేవాడు, నిన్ను తప్పక క్షమించగలడు. కనుక శ్రీరాముని శరణు వేడు. ఇంద్రుని వజ్రమును యముని పాశమును తప్పించుకోగలిగితివి, కానీ శ్రీరాముని ఆగ్రహమునకు గురి అయినట్లయితే నీకు మృత్యువు తప్పదు. రామస్య ధనుషశబ్దం శ్రోష్యసి త్వం మహాస్వరం శతక్రతు నిసృష్టస్య నిర్ఘోషం అశనేరివా. ఇంద్రుని వలన ప్రయోగించబడినటువంటి వజ్రాయుధం యొక్క భయంకర ధ్వనిని మించినటువంటి రాముని యొక్క ధనుష్టంకారాన్ని నీవు త్వరలోనే వినగలవు. జనస్థానే హతస్థానే నిహతే రక్షసాంబలే అశక్తేన త్వయా రక్షః కృతమేతత్ అసాధుభిః. ఆశ్రమంతు తయోశూన్యం ప్రవిశ్య నరసింహయోః గోచరం గతయోర్భ్రాత్రోః అపనీతా త్వయా నఘ. మూర్ఖుడా, జనస్థానంలో ఖరదూషణాది 14,000 మంది రాక్షసులను క్షణకాలంలో సంహరించి నీ అధికారాన్ని నిర్వీర్యం చేసినటువంటి శ్రీరాముని ప్రత్యక్షంగా ఎదుర్కొనే శక్తి లేక చోరీనిలాగా రామలక్ష్మణులు లేని సమయంలో మాయోపాయంతో నన్ను నీవు అపహరించి తీసుకొని వచ్చావు. గిరిం కుబేరస్య గతోపధాయవా సభాం గతో వా వరుణస్య రాజ్ఞః అసంశయం దశరథేన మోక్షసే మహాద్రుమః కాలహతో అశనేరివా. మూర్ఖుడా, నీవు కుబేర వనానికి పోయినా, కుబేర సదనానికి పోయినా, వరుణుని సభకు పోయినా దాశరథి అయినటువంటి రాముని నుంచి నీవు రక్షణ పొందలేవు. కాలం తీరిన మహాద్రుమం పిడుగుపాటుకు ఏ రకంగా కూలి పడిపోతుందో నీ పతనం తప్పదు, ఇది తథ్యము. సమాధానంగా రావణుడు ఇలా అన్నారు, పరుషాణీహ వాక్యాని యాని బ్రవీషి మాం తేషు తేషు వధోయుక్తః తవ మైథిలి దారుణః. గౌమాసౌ రక్షితవ్యౌ మే యో అవధిస్తే మయా కృతాః తతశ్చైనమారోహ మమత్వం వరవర్ణిని ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం భర్తారం మాం అనిచ్చతీం మమత్వాం ప్రాశరాశార్థం ఆరభంతే మహాననే. దేవి, నీవు పలికినటువంటి పరుషమైనటువంటి పలుకులకు నేను నిన్ను దారుణంగా వధించవలసి ఉంటుంది. కానీ దేవి, నేను నీకు 2 మాసముల వ్యవధినిస్తున్నాను. మనసు మార్చుకొని నన్ను స్వీకరించు, లేదా నీవు నాకు ప్రాతకాల భోజనంగా మారగలవు. సీతామాత ఇలా పలికింది, మాం హి ధర్మాత్మనః పత్నీం శచీమివ శచీపతేః త్వదన్యత్ త్రిషు లోకేషు ప్రార్థతేత్ మనసాపికః. రాక్షసాధమ రామస్య భార్యాం అమిత తేజసః ఉక్తవానపి యత్పాపం క్వగతః తస్య మోక్షసే. అసందేశాత్తు రామస్య తపశ్చ అనుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవా భస్మార్హ తేజసా. దుష్టుడా, నేను ఇంద్రునికి శచీదేవి వలె పురుషోత్తముడైనటువంటి శ్రీరాముని యొక్క ధర్మపత్నిని. అలాంటి నన్ను 3 లోకముల యందు ఎవ్వరూ మనస్సులో సైతము ఆశింపజాలరు. దుర్మార్గుడవైన నీకు మాత్రమే దురాలోచన వచ్చింది. దశగ్రీవా, నా తపోబలం వలన, పాతివ్రత్య మహిమ వలన నిన్ను ఇక్కడనే క్షణకాలంలో భస్మం చేయగలదానను. కానీ నా భర్త అయినటువంటి శ్రీరామచంద్రుని ఆజ్ఞ లేదు కనుక నీవు మృత్యువు నుంచి ఈ క్షణం తప్పించుకుంటున్నావు. అంత రావణుడు రాక్షస్త్రీలను ఉద్దేశించి సీతామాత మనస్సు మారునట్లుగా ప్రయత్నించమని చెప్పి తన ప్రాసాదానికి వెళ్ళిపోయాడు. వారు వారి ప్రయత్నాలను చేయసాగారు. అంతా గమనిస్తూ ఉన్నాడు కపి. అంత సీతామాత వారితో ఇలా అన్నది, ధిగస్తు ఖలు మానుష్యం ధిగస్తు పరవశ్యతాం నశక్యం యత్ పరిత్యక్తుం ఆత్మఛందేన జీవితం అనేనతు నృశంసేన రావణేనాథమే నమే సమయోయస్తు నిర్దిష్ట తస్య కాలో యమాగతః. నేను ఈ జీవితాన్ని పరిత్యజించలేను, ఎందుకంటే ఈ జీవితం నాది కాదు, నా భర్త అయిన శ్రీరామచంద్రుని అధీనంలో ఉంది. ఓ రాక్షస స్త్రీలారా, రావణుడు నాకు నిర్దేశించిన 2 మాసముల వ్యవధి నిజానికి అతని మృత్యు ముహూర్తమే. ఈ విషయం అతనికి అవగతం కావటం లేదు. అంత త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని, లంకకు కలుగగల ఆపదను గుర్చి తోటి రాక్షస స్త్రీలకు వివరించింది. రాముని విజయం తథ్యమని, సీతామాత యొక్క మనోరథం సిద్ధించబోతున్నదని తెలిపింది. తతస్సా శ్రీమతీ బాలా భర్తృవిజయ హర్షిత అవోచత్యది తథ్యం భవేయం శరణం హినః. శుభప్రదమైన వాక్కులను త్రిజట ద్వారా విన్నటువంటి సీతామాత హృదయం ఉత్సాహంతో నిండిపోయింది. ఆమె ఇలా అంది, త్రిజట చెప్పిన విశేషములు నిజమైనతో నేను మీ అందరికీ శరణమును అభయమును ప్రసాదిస్తాను. అంతా వింటున్నారు హనుమ ఇలా అనుకుంటున్నారు, రక్షసానాం విశేషస్య పురీచేయం అవేక్షిత రాక్షసాధిపతేరస్య ప్రభావో రావణస్య చ యుక్తం తస్యా ప్రమేయస్య సర్వసత్వదయావతః
సమాశ్వాసయితుం భార్యాం పతిదర్శన కాంక్షిణీం. రాక్షసుల విశేషాలు, లంకాపురి వైభవములు, రాక్షసరాజుల యొక్క ప్రభావములు తెలుసుకున్నాను. దయాళువైనటువంటి శ్రీరాముని పత్ని పతి దర్శనం కోసం నిరీక్షిస్తున్న మాతను అనునయించి ఆమెకు కొంత సాంత్వన కలిగించటం ప్రస్తుతం నా కర్తవ్యం అని ఆలోచించారు మహాకవి.